దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి, వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుండి 28 వచనాలు చదువుకుందాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడట మీరు చూచున్నప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూల్లోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియో ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనక లోకం మీదికి రాబోవచ్చున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నది అనేను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము తీర్పు మరియు రక్షణ. తీర్పు మరియు రక్షణ, జడ్జిమెంట్ అండ్ సల్వేషన్. ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువారు యెరూషలేము నాశనాన్ని ముందుగానే వారికి తెలియజేశాడు. అలాగే ప్రజలకు హెచ్చరిక చేస్తూ పర్వతాలకు పారిపోవాలని వారి జ్ఞాపకం చేశాడు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, శిశువులు చాలా సవాళ్ళతో కూడినటువంటి సమయాన్ని కలిగి ఉంటారని, అందరికీ అనగా ఎవరికి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరిపై తీర్పు వచ్చేటువంటి సమయం ఆసన్నమైనదని, అలాగే అన్ని జనుల యొక్క పరిపాలన యొక్క సమయం ముగిసినప్పుడు యెరూషలేము పునరుద్ధరించబడుతుందని, ఇలాంటి కష్టతరమైనటువంటి విషయాలను మనుష్య కుమారుని యొక్క రాకడ వలన ఎలా మనకు అవి జ్ఞాపకం చేయబడుతున్నాయో దాన్ని ప్రభువారు గుర్తు చేస్తూ, మనుష్య కుమారుడైన యేసు మేఘాలతో కూడిన గొప్ప శక్తి మరియు ప్రభావంతో చుట్టబడి తప్పకుండా ఆయన వస్తాడు. అలాగే ఆయన పేరట ఆయన నామములు శ్రమపడేటువంటి వారు నిజంగా రక్షించబడి కాపాడబడే దినము త్వరలో రాబోతుందని ప్రభు చెప్పిన మాటల సారాంశమే ఈ పాఠ్యభాగం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం గమనించినట్లయితే 20 నుండి 24 వచనాల ఆధారముగా యెరూషలేము మరియు ఆలయాన్ని నాశనం చేయడం గురించి యేసు ప్రభువారు వివరంగా ప్రవచించాడు. యూదులు యెరూషలేము సురక్షితంగా ఉంటుందని భావించారు, అలాగే ఆలయం శాశ్వతంగా ఉంటుందన్నాను. కానీ దేవుడు యెరూషలేము దాని యొక్క అవినీతిని బట్టి దాని క్షీణతకు తీసుకొస్తానని ప్రభువారు ముందుగా తెలియజేశాడు. కనుక మనపై తీర్పు తెచ్చేటువంటి పాపాలను పోగు చేసుకుంటూ మనము తప్పుడు భద్రతా భావంలోనికి లాగబడినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, కనుక దేవుని ఎదుట మనం తగ్గించుకొని దేవుని వాక్యం మన కొరకు చూసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనను ముందుగా ఎరిగినటువంటి వారమై జీవించుట ఎంత గొప్ప ప్రాముఖ్యమైన విషయమో మరోసారి లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే తీర్పు దినము కూడా ఒక విధంగా రక్షణ దినమే. యేసు గర్వించదగినటువంటి యెరూషలేము యొక్క తీర్పు విషయమై ఆయన తీర్పు తీర్చినప్పుడు చివరి వరకు ఆయనను విశ్వసించి అనుసరించినటువంటి వారికి ఒక విధంగా నిరీక్షణ పెరుగుతుంది. కనుక యేసు ప్రభు యొక్క రెండవ రాకడపై దేవుని పిల్లలంగా మనం తలలెత్తుకోవలసినటువంటి దినం అనగా రక్షణ దినాన్ని మనం త్వరలో చూడబోతున్నాం అన్నటువంటి వార్త ప్రభుత్వ లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అలాగే లోకములో యేసును పోగొట్టుకొని
అబద్ధ మతాన్ని అంటిపెట్టినటువంటి వారు ఎంత తీక్షణమైనటువంటి శ్రమ అనుభవించబోతున్నారో వాక్యం చాలా తేటగా జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఈ రోజున ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి ప్రభు రాకడకు ఎంత దగ్గరగా ఉన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా, ప్రభువారు మనకు ముందుకు హెచ్చరిక చేశాడు. ఈ యుగ సమాప్తి, ఆయన రాకడకు సూచనలు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా ఇవి జరుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు. కనుక ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడే సమయం ఆసన్నిత ప్రియులారా, మనం ఎంతో ఓపికతో నిరీక్షణతో ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక తొందరపడి ప్రభుకు దూరము కాకుండా పరిస్థితుల విషయంలో ప్రియులారా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువారే మనకు హెచ్చరిక చేసినట్టుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ రోజున చాలా మటుకు లోకంలో ప్రియులారా క్రైస్తవులపైన, క్రైస్తవ సంఘాలపైన, క్రైస్తవ సేవకులపైన, క్రైస్తవ మందిరాలపైన, చర్చిలపైన విపరీతమైన దాడి జరుగుతున్నటువంటి కాలంలో ప్రియులారా మనమేం తొందరపడక్కర్లేదు. అన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు ప్రియులారా. తప్పకుండా ఆయన వారికి శిక్ష విధిని ప్రకటించి తన ప్రజలకు విడుదల ప్రకటించే కాలం త్వరలో ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఓపికతో, ప్రేమతో ప్రియులారా అందరికీ రక్షణ సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నామని ఈ దినం కూడా వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఆందోళన పడుతున్నారా, భయపడుతున్నారా? జాగ్రత్త, ప్రభు ముందుగానే తెలియజేశాడు, ఇవి జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు అని ప్రభు చెప్పాడు ప్రియులారా. ఈ రోజున దేవుని సేవకులు ప్రవీణ్ పగడల గారి యొక్క మరణం కావచ్చు, అజయ్ బాబు గారి యొక్క అరెస్ట్ కావచ్చు ప్రియులారా, రకరకాల పరిస్థితులు మనను ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి నెట్టివేయవచ్చు. కానీ ప్రభు నమ్మదగిన దేవుడు, వీటన్నిటి ఆయన చూస్తున్నాడు ప్రియులారా. తప్పకుండా ఆయన న్యాయం జరిగించేటువంటి దేవుడు అయి ఉన్నాడని ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం. తీర్పు మరియు రక్షణ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవని వాక్యం చెప్పినట్టుగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి తీర్పు తీర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు, నేను ఈరోజు నీతిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా నేను నీ దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా జీవించగల కృప చూపించండి. మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అధిగమించగలిగి వాటిని జయించగలిగి విశ్వాసముతో, నిరీక్షణతో జీవించే కృప మాకు ప్రసాదింపచేయమని, క్రైస్తవుల మీద, క్రైస్తవ పరిచర్య మీద, సంఘాల మీద జరుగుతున్న ప్రతి దాడిని చూస్తున్న దేవుడు ప్రభువా, నీవే న్యాయం చేస్తావని, ఈ మాటలు వింటున్న ప్రజలతో మీరు మాట్లాడే వారిని దర్శించమని, బలపరచమని, మీరు ఆకడకు ఈ సూచనలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అంతం వెంటనే రాదు, కానీ నీ కార్యము కొరకు నిలబడి బిడ్డలుగా కృప చూపించమని వందనాలు చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తుండగా ప్రియులారా దేవుని వాక్యం చేత బలపడదాం. ప్రస్తుత పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ ప్రియులారా, భయాందోళనగా ఉన్నప్పటికీ వాక్యం అంటుంది, మీరు తల ఎత్తుకోండి, మీకు విడుదల సమీపించి ఉందని ప్రభువారు. కనుక ప్రియులారా, ప్రభు కార్యము మన జీవితంలో లోకం జరుగుతున్నట్లుగా ప్రభు కార్యం కొరకు నిలబెడదాం ప్రియులారా. అనేకులు ప్రభు కొరకై నిలబెడదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.